స్తోత్రం. ప్రభు పరిశుద్ధ గణనామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులరా, దేవుడు తన మహాకృపను బట్టి మరలా ఇటు రీతిగా ఆయన పాద సముఖంలో నివసించేటువంటి చక్కటి విలువైన శ్రేష్టమైన ధన్యకరమైన సమయాన్ని ప్రభు మనకి ఇచ్చారు. అందును బట్టి ఆయన విలువైన పరిశుద్ధ నామమునకే ఘనత మహిమ సమస్త ప్రభావములు కలుగునుగాక. మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. రండి, ఈ దినము కూడా మరి ఈ 14వ దినం ప్రభు సన్నిధిలో మనముందాం, ఆరాధన చేద్దాం, ప్రభుని దైవ దీవెనలు పొందుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన నీ పరిశుద్ధ నామమును బట్టి వేలాది స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాం. నాయనా, శ్రమకాల ధ్యాన కూర్చాలలో గడిచినటువంటి 13 దినాలు అద్భుతంగా నడిపించి నాయనా 14వ దినం నాయన ప్రవేశపెట్టానికి స్తోత్రాలు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు త్రియేక దేవుని నామములో ఈ యొక్క 14వ దినపు కూటాన్ని ప్రారంభిస్తూ ఉంటున్నాం. ఆది నుండి అంతవరకు మీరే అధ్యక్షులుగా ఉండి నడిపించండి. పాటలు, వాక్యము ఆయన జరుగుతున్న కూర్చమంతా కూడా కేవలం నీ నామ మహిమార్థమై జరిగించండి. సమస్త ఘనత మహిమ మీరే పొందండి. యేసు నామముని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము, నీ కోసమే నా కోసమే కల్వరి పయనం, ఈ కల్వరి పయనం, కల్వరి పయనం, ఈ కల్వరి పయనం. ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగం. ఏ పాపము ఎరుగని నీకు ఈ పాపలోకమే సిలువ వేసిందా, ఏ నేరము తెలియని నీకు అన్యాయపు తీర్పునే ఇచ్చిందా, ఏ పాపము ఎరుగని నీకు ఈ పాపలోకమే సిలువ వేసిందా, ఏ నేరము తెలియని నీకు అన్యాయపు తీర్పునే ఇచ్చిందా. మోయలేని మ్రానుతో, మోము పైన ఉమ్ములతో, నడువలేని నడువలతో తడబడుతూ పోయావా, సోలివాలి పోయావా. ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగం. జీవ కిరీటం మాకు ఇచ్చావు, ముళ్ళ కిరీటం నీకు పెట్టాము, జీవ జలములు మాకు ఇచ్చావు, చేతు చిరకును నీకు ఇచ్చాము. మా ప్రక్కన ఉండి మమ్ము కాపాడుచుండగా, మీ ప్రక్కన బల్లెముతో ఒక్క పోటు పొడిచితిమి. తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు, వీరిని క్షమించు, వీరిని క్షమించు అని వేడుకున్నావా పరమ తండ్రి. ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగం. హల్లెలూయా. సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము.
మార్చు నన్ను తండ్రితో యేసు రక్తము సంధి చేసి చేర్చును యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము సమాధానపరచును యేసు రక్తము సమస్యలన్నీ తీర్చును యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము సంపూర్ణ శాంతినిచ్చును యేసు రక్తము సంపూర్ణ శాంతినిచ్చును యేసు రక్తము నీతిమంతులుగా చేయును యేసు రక్తము దుర్నీతినంత బాపును యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము నిబంధనలు నిలుపును యేసు రక్తము నిబంధనలు నిలుపును యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము అమూల్యమైన రక్తము యేసు రక్తము అమూల్యమైన రక్తము యేసు రక్తము సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము దేవుని స్తోత్రం దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. మంచిది పిల్లరా, దేవుడు తన మహాకృపను బట్టి తిరిగి 14వ దినములో ఇటు రీతిగా ఆయన పాద సముఖంలో నివసించడానికి చక్కటి శ్రేష్టమైన సమయాన్ని ప్రభువు మనకి ఇచ్చారు. అందును బట్టి దేవుని ఉన్నతమైన నామమునకు ఘనత కలుగును గాక. ఈ సమయంలో మరి దేవుని వాక్య భాగాలు చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి భాగంగా యోబు గ్రంథము 13వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు మొదటి భాగంగా, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు రెండవ భాగంగా మనము చదువుకుందాం. మొదటి భాగము యోబు గ్రంథము 13వ అధ్యాయము 13వ వచనం నుండి 15 వచనాలు గల భాగాన్ని పాస్టర్ గారు చదివి వినిపిస్తారు. రెండవ భాగంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు రాజేశ్వరి చదివి వినిపిస్తుంది. తదుపరి మరి ప్రియులు శ్రీమతి సువర్ణకుమారి బెహర గారు విజ్ఞాపన ప్రార్థనలో నడిపిస్తారు.
ప్రైజ్లో యోబు గ్రంథము 13వ అధ్యాయము 13 నుండి 15 వచనాలు. నేను మాట్లాడేదను, నా జోలుకు రాక మౌనమై ఉండిరి. నా మీదకు వచ్చింది ఏదో అది వచ్చునుగాక. నేనెందుకు నా ప్రాణమును ఎర్రగా చేసుకొను కానీ నా ప్రాణముకు తగ్గించి మాట్లాడేదను. ఇదిగో ఆయన నన్ను పంపినను నేను ఆయన కొరకు కనిపెట్టెదను. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరిచెదను. పరిశుద్ధ వాక్యం దేవుని దీవించునుగాక. ఆమేన్. రెండవ లేఖన భాగము ఎబ్రీల గ్రంథము 3వ అధ్యాయము 13 నుంచి 15 వచనములు. నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములకు కాఠినపరచుకొనుకొడని ఆయన చెప్పిన గనుక పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కాఠినపరచకొనుకున్నట్లు నేడు అనపడు సమయం ఉండగానే ప్రతిదినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందుము. దేవుని యొక్క పరిశుద్ధ వాక్యం దీవించునుగా. పరిశుద్ధుడ స్తోత్రం 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 దేవా. సత్యస్వరూపుడమైన మా ప్రియ పరలోక తండ్రి, మీ యొక్క ఘనమైన పాదాలకు ప్రభా వెళ్ళని స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. నాయన మీ శ్రమ దినాల భాగంగా ప్రభా ఇటు రీతిగా నాయన మేమందరం కూడుకొని ప్రభా మీ సన్నిధిలో ప్రభా మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి తండ్రి యేసయ్య మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభా మీకు వెళ్ళని స్తోత్రాలు వందనాలు ప్రభా. నాయన ఈ దినము నాయన మీ సేవకులు ఏ వాక్యం అయితే నాయన విత్తుచున్నారో ఆ వాక్యము ప్రభావ మా హృదయాల్లో పదిలపరుచుకొని తండ్రి వాక్యానుసారమైన జీవితాన్ని మేము జీవించడానికి సహాయం దయచేయండి. నాయన స్థిరమైన విశ్వాసము ప్రభావ మాలో ఉందో లేదో ప్రభావ మమ్మల్ని మేము పరిశీలన చేసుకొని తండ్రి మీకు దగ్గరగా నాయన మేము జీవించే వారంగా ప్రభావ మేము ఉండగలగడానికి సహాయం అనుగ్రహించమని అడుగుతున్నాము తండ్రి. ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరిని నాయన దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. రాలేని వారికి నాయన మరి యొక్క తరుణాన్ని దయచేయండి నాయన. ఈ యొక్క ధ్యానాల్లో భాగంగా నాయన ఎవరైతే ప్రభా మీ సన్నిధికి వచ్చి ప్రభా వారి యొక్క నాయన ఆలోచనలు కానీ వారి యొక్క నాయన ప్రతి ఒక్క విషయాన్ని ప్రభావ మీ పాదాల చెందు పెడుతున్నారు నాయన. వారి ప్రార్థన మీరు వినండి తండ్రి. నాయన వారికి తగిన సహాయం మీరు అనుగ్రహించమని అడుగుతున్నాము తండ్రి యేసయ్య. నాయన మా సంఘాన్ని దీవించండి ప్రభా, మా సంఘ నాయకుల్ని ప్రభా, మా సేవకుల్ని వారి కుటుంబాన్ని దీవించండి తండ్రి. మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను ప్రభా పేరు చొప్పున దీవించండి, ఆశీర్వదించండి. ఇదేదో ఆచారంగా ప్రభా మేము రావడం కాదు కానీ తండ్రి నాయన మీలో నాయన మేము స్థిరంగా అంటుకట్టబడే జీవితాన్ని నాయన మాకు అనుగ్రహించండి ప్రభా. నూరంతల ఆశీర్వాదాలను నాయన మాకు అనుగ్రహించండి. ముఖ్యంగా నాయన మీ యొక్క వాక్యంలో ప్రభా మేము బలపడడానికి సహాయం దయచేయండి. ఆత్మీయతలో ప్రభా నాయన మీకు దగ్గరగా మేము జీవించడానికి సహాయం అనుగ్రహించమని నా యొక్క ప్రార్థన నాయన మీ యొక్క పాదాల చెందుకు చేర్చుకోమని నా ప్రభు నా ప్రశ్ననేసే నమ్మన్న తునిగా బ్రతునాడు పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. వాక్య భాగాలు చదివి వినిపించినటువంటి పాస్టర్ గారు రాజేశ్వరి, విజ్ఞాపన ప్రార్థనలు నడిపించిన సువర్ణకుమారి బెహర్ గారు, ముగ్గురికి కూడా ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మరి సమయంలో తిరిగి 14వ ప్రశ్న స్పందన ప్రతిస్పందనలో కొనసాగుదాం. ఈ సమయంలో మరి కార్యక్రమాన్ని శ్రీమతి సువర్ణకుమారి బెహర్ గారు కొనసాగిస్తారు. మరి వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం అండి. స్పందన ప్రతిస్పందన స్వాగతం. 14వ ప్రశ్న కరెక్ట్గా ఒకసారి వినండి. ఆయన సన్నిధిలో ఏమి కాపాడుకోవాలి, ఎవరి మీద ఆయన కోపించను? ఆంటీ కరెక్ట్ చెప్పే ముందు ఇంకొక పదం ఉంటుంది, ప్రవర్తన కరెక్టే. ఇంకోటి ఎవరి మీద ఆయన కోపించను అంటే ఇది 2 రిఫరెన్స్ల నుంచి ఇచ్చాను, అందుకే ఎవరి మీద ఆయన కోపించను. చెప్పండి అండి. ఆంటీ కరెక్ట్గా వచ్చారు కానీ
ఆయన సన్నిధిలో ఏమి కాపాడుకోవాలంటే న్యాయమైన ప్రవర్తన. ఎవరి మీద ఆయన కోపించనంటే పాపం చేసిన వారి మీద. మొదటిది 13:15లో ఉంది, రెండవది 3:17లో ఉంది. ఆంటీ హాఫ్ మార్క్ అండి. థ్యాంక్ యూ. స్పందన ప్రతిస్పందన కార్యక్రమం నడిపిన పల్లవి మొదటి చరణం మూడవ చరణం పాడతాం, గమనించాలి. పల్లవి మొదటి చరణం మూడవ చరణం, పేజ్ నెంబర్ 5లో ఉన్నటువంటి పాట. సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, వెలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా, సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసావు, మనలా నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసావు, కొరడాలు చెల్లని చీల్చెని నీ సుందర దేహమునే, తడిపెను నీ తనువునే రుధిరంబుదారలే, వెలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా, సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, నాదు పాపమే నిన్ను సిలువకు గురి చేసెన్, నాదు దోషమే నిన్ను అణువణువున హింసించెన్, నాదు పాపమే నిన్ను సిలువకు గురి చేసెన్, నాదు దోషమే నిన్ను అణువణువున హింసించెన్, నీవు కాచిన రక్తధారలే నా రక్షణ కారణం, సిలువను చేరెదన్ విరిగిన హృదయముతోను, వెలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల
ఒరిగితివా, నీవెంతో అలసితివా. సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా. దయచేసి కూర్చుందాం. దేవుని పరిశుద్ధ గణనామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చెప్దాం ఒకసారి, హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం పిల్లరా, రోజులు త్వరితగతిన తరలిపోతూ ఉన్నాయి. దేవుడు అద్భుతంగా తిరిగి 14వ దినంలో మనందరినీ కూడా నడిపించారు. అందును బట్టి ప్రభు ఉన్నతమైన గణనామమునకు మహిమ కలుగునుగాక. చేరవచ్చిన మీ అందరికీ, సంఘ నాయకులైన వారికి, విశ్వాసులందరికీ కూడా ప్రియ ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో సాయంకాలపు శుభములు తెలియజేస్తా ఉన్నాను. నేరుగా దేవుని వాక్యములకు వెళ్దాం. ఈరోజు మనము ధ్యానించబోయే అంశము స్థిర విశ్వాసం. 2 వాక్య భాగాల్లో కూడా ఆ మాటను మనము గమనిస్తే 2 విభిన్నమైనటువంటి పరిస్థితుల మధ్యన విశ్వాసులు కలిగి ఉండాల్సినటువంటి ఆ విశ్వాస జీవితం కొరకు అక్కడ వర్ణించడం జరిగింది. స్థిర విశ్వాసము లేదా కదలని విశ్వాసము అని ఇంకా చాలా రకాల భావాలు దినుకున్నాయి. గత రాత్రి మనము వాక్యం ధ్యానం చేశాం. అంశము బహుమానం. ఆ బహుమానాన్ని మన సొంతం చేసుకోవాలంటే మనలో స్థిర విశ్వాసం అనేది ఉండాలి. అంతేకాకుండా దేవుడిచ్చిన ఆ బహుమానము మనలో స్థిర విశ్వాసాన్ని పెంపొందింపజేస్తున్న విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ కూర్చున్నటువంటి మనము లేదా లోకంలో ఉన్నటువంటి క్రీస్తును అనుసరిస్తున్న బిడ్డలు ఎవరైనా సరే మనకున్నటువంటి ఆ స్థిర విశ్వాసము దేవుని వాక్యానుసారమైనటువంటి జీవనాన్ని, అంతేకాకుండా కష్ట సమయాల్లో స్థిరత్వాన్ని మనకు అందిస్తుంది. దేవుని స్తోత్రం కలుగునుగా. నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను, క్రీస్తునందు మనకున్నటువంటి స్థిర విశ్వాసం ఏదైతే ఉందో అది మనలో దేవుని వాక్యానుసారమైనటువంటి జీవనాన్ని అందిస్తుంది. కష్టాల సమయంలో స్థిరత్వాన్ని కూడా అందిస్తుంది. అందుకొరకే ఈ మాటలు మనం ధ్యానం చేస్తా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారి పైన పునాది కట్టుకొని ఆ బండ మీద మనము స్థిరంగా ఉన్నప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నా కూడా, ప్రతికూలంగా ఉన్నా అనుకూలంగా ఉన్నా కూడా దేవుని మీద, ఆయన వాక్యం మీద మనము ఆధారపడి జీవించడం, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా వచ్చేటువంటి సహాయము, ఆ స్థిరమైనటువంటి నిర్ణయం ద్వారా కూడా ప్రతి విశ్వాసి కష్టకాలంలో దృఢంగా నిలబడగలుగుతాడు అని దీనికి వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. అలాంటి స్థిర విశ్వాసం కలిగి ఎవరైతే ఉంటారో వారు దేవుని యొక్క తోడును అనుభవిస్తారట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ దేవుని యొక్క తోడును అనుభవిస్తూ నిత్య జీవానికి నడిపించబడతారనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తా ఉన్నారు. చూడండి, మనం చదివినటువంటి 2 వాక్య భాగాలలో కూడా ఆ మాటలు చాలా బలమైన మాటలు మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రాముఖ్యంగా మొదటి భాగములో 15వ వచనాన్ని గమనిస్తే భక్తుడైన యోబు జీవితం మన ఎవరికి కూడా తెలియంది కాదు. కారణం ఏంటంటే ఎన్నో సంవత్సరాలుగా భక్తుడు యోబు యొక్క జీవితంలో అనేక విషయాలు తెలుసుకుంటూ ఉన్నాం. యోబు యొక్క యథార్థ జీవితం కానీ, యోబు యొక్క భక్తి జీవితం కానీ, యోబు యొక్క స్థిరమైన విశ్వాసం కానీ ఎక్కడ కూడా సడలిపోయినట్లు మనం చూడం. కొన్ని సందర్భాల్లో తన స్నేహితులు మాట్లాడుతున్న మాటల సందర్భాల్లో సడలిపోయినా కూడా తిరిగి మరలా ఆ యొక్క ప్రారంభ దశను పొందుకున్నట్లుగా చూస్తాం. అది ఎందుకు ఈరోజు యోబును మనం జ్ఞాపకం చేసుకుంటామంటే, చదవండి ఒక మాట, 15వ వచనం. అంటే విశ్వాస జీవితంలో ఎలాంటి విశ్వాసం ఉండాలి, ఆ విశ్వాసం ఎంత స్థిరంగా ఉండాలో యోబును చూసి నేర్చుకోవాలి. ఇదిగో ఆయన నన్ను చంపినను
నేను ఆయన కొరకే కనిపెడతాను. ఇది నిజమైన విశ్వాసం. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్తాం గట్టిగా హల్లెలూయా. ఇది స్థిరమైన విశ్వాసం అంటే. అంటే దేవుని చేతిలో నేను మరణము కావలసి ఉన్నా, లేక దేవుడు శోధనల చేత నన్ను మరణానికి అప్పగించిన, లేదా స్వయంగా ఆయనే నన్ను చంపేసినా కూడా నేను ఆయన కొరకు మాత్రమే నిలబడతాను. ఆయన మాటల కొరకు మాత్రమే ఎదురు చూస్తాను. ఏమండి, యోబు జీవితంలో ఉన్నటువంటి స్థిర విశ్వాసం అది. ఈరోజు ప్రియులారా, విశ్వాసులుగా పిలువబడుతున్న అనేక మంది మన జీవితాలలో ఆ చిన్నపాటి కష్టం, గత దినాలు కూడా చెప్పాను, ఆ చిన్న కష్టం మనం భూతత్వం పెడితే కూడా కనిపించినంత ఆ కష్టం వచ్చినా కూడా మనలో ఉన్నటువంటి హావాభావాలు ఎలా ఉంటాయంటే మరి వర్ణనాతీతం కదండి. అంటే ఆ క్షణములో ఏం చేస్తామంటే మనకున్నటువంటి విశ్వాసాన్ని పూర్తిగా విడిచిపెట్టేద్దాం. ఆ యొక్క విశ్వాస జీవితం సడలిపోతాం. కానీ యోబు ఎంత స్థిరంగా దృఢంగా ఉన్నాడంటే, ఏమండి అన్నాడు కదా, ఆయన నన్ను చంపినా కూడా ఆయన కొరకే. పౌలుకు మాట అంటాడు, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమే. చూడండి, ఇక ఎంత కథలని స్థిర విశ్వాసము మనము యోబులో చూస్తున్నాం. ఇక రెండో భాగంలో పౌలు భక్తుడు హెబ్రీ సంఘాన్ని జ్ఞాపకం చేస్తూ ఇక్కడ ఒక అభయాన్ని ఇస్తా ఉన్నాడు, హెచ్చరిక కూడా ఇస్తున్నాడు. రెండో భాగం 15వ వచనంలో, ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉంటాం. ఇక్కడ యోబులో ఉన్నటువంటి స్థిర విశ్వాసం ఎలాంటిదనంటే, దేవుడు తనను చంపినా కూడా ఆయన కొరకే కనిపెట్టాలి. ఇక్కడ పౌలు చెప్తున్న మాట ఏంటంటే, మనకంటూ ఒక విశ్వాసం ఉంది. ఎప్పటి నుండి చెప్పాలి? ఎప్పటి నుండి? బైబిల్ చెప్తుంది చూడండి, బైబిల్లో ఉంది మొదటి నుండి. అంటే మొదటి నుండి అంటే మనము క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తిస్మపు అనుభవములోని వచ్చి సంఘములో, సంఘ సహవాసములో సభ్యురాలుగా చేరి బహిరంగంగా సమాజానికి నేను క్రైస్తవుడను, నేను విశ్వాసిని, నేను క్రీస్తునందు ఉంటానని ఎప్పుడైతే తీర్మానం చేసుకున్నావో అప్పటి నుండి మనకున్న విశ్వాసము దృఢంగా ఉంటే గనక దానిని అంతము మట్టుకు చేపట్టాలి. ఎప్పుడు అంతమనంటే గత రాత్రి చెప్పాము, క్రీస్తు రాకడ వరకు కూడా. దేవుని స్తోత్రం కలుగును గాక. అది స్థిరమైన విశ్వాసం. ఏమండి, మనకున్నటువంటి ఆ విశ్వాసాన్ని చివరి వరకు గట్టిగా పట్టుకోవాలి. ఏ ఒక్క క్షణములో కూడా, ఎట్టి పరిస్థితుల్లో కూడా విశ్వాసాన్ని మనం విడిచిపెట్టొద్దు. ఏమండి, కష్ట సమయంలో కూడా దేవుని మీద అచంచలమైన విశ్వాసం మనకు ఉండాలి. శ్రమల సమయంలో విశ్వాసం ఉండాలి. కథలని స్తంభములాగా దేవుని కొరకు నిలబడాలని చెప్పి పౌలు అనేక సార్లు తన పత్రికలో రాశాడు. ఉదాహరణకు చూద్దాం, అబ్రహాము జీవితంలో ఆ విశ్వాసం చూస్తాం మనం. వాస్తవానికి ఎప్పుడైనా సరే విశ్వాసము అనగానే మనం ముందుగా వెళ్ళి ధ్యానించే వ్యక్తి ఎవరంటే అబ్రహామే. ఎందుకంటే అబ్రహాములో ఉన్నటువంటి విశ్వాసము మరి నేను అనుకుంటాను బహుశా తర్వాత భక్తులు ఎవరు కూడా చూపించలేదు. ఇంచుమించుగా అలాంటి పరిస్థితిలో యోబు వచ్చి ఉంటాడు మానవులుగా. ఎందుకంటే ఆయన విశ్వాసం ఎలాంటిదని అంటే, తాను కోరుకున్నదైనా సరే విడిచిపెట్టేగల విశ్వాసం. దేవుడు తనకు అన్నీ ఇచ్చాడు, కానీ సమస్యమును కూడా విడిచిపెట్టి కేవలము దేవుని కొరకు మాత్రమే దృఢంగా నిలబడగలిగేటువంటి విశ్వాసం, దేవుడి మాట మీద దృఢంగా నిలబడగలిగేటువంటి విశ్వాసం అబ్రహాము. అందుకే కదా ఆయనను విశ్వాసులకు తండ్రి అని పిలవడం జరిగింది. గమనించాలి. అయితే మరి యోబు యొక్క జీవితం అయితే దానికి భిన్నమైన జీవితం. అబ్రహాముని దేవుడు విడిచిపెట్టి వచ్చేమన్నాడు, వచ్చేసాడు. తర్వాత అంచెలంచెలుగా దేవుడు దీవించాడు. కానీ యోబు స్థితి అయితే దేవుడే స్వయంగా అపవాదికి అనుమతి ఇచ్చాడు. కారణం ఏంటో తెలుసా? తన యందు తన కొరకు సాక్ష్యం ఇచ్చినవాడు యోబు తన విశ్వాసమందు దృఢంగా లేక స్థిరంగా ఉండగలడా లేదా? నేనైతే ఒక మాట చెప్పగలుగుతాను, ఒకవేళ దేవుడు అలాంటి పరీక్ష కనుక మనకు పెడితే, ఏమండి భవిష్యత్ దేవుడు పెట్టడు అనుకోండి. ఎందుకంటే ఇప్పుడు కృపాకాలంలో ఉన్నాం కనుక దేవుడు అలాంటి కఠినమైన పరీక్షలు పెట్టడు. కానీ ఒక మాట మనం చదివాం, నేడు రెండో భాగంలో, నేడు మీరు ఆయన శబ్దము వినినప్పుడు హృదయములను
కఠినపరచుకోవద్దు అంటున్నాడు. మనలో స్థిర విశ్వాసం అనేది నిలబడితే ఉంటే, మనలో ఆ దృఢమైన విశ్వాసం ఉంది అని మనం నమ్మితే, దేవుని మాటలు విన్నప్పుడు అంటండి మన హృదయంలో ఏం చేసుకోమంట, కఠినపరచుకోము. గమనించాలి. ఆనాడు ప్రియులరా, యోబు యొక్క జీవితంలో ఉన్నటువంటి పరిస్థితి, యోబుకు వచ్చినటువంటి కష్టము మనకు వస్తే మాత్రము నేనైతే ఖచ్చితంగా చెప్పగలుగుతాను, మరి ఈ విశ్వాస జీవితం నుండి పూర్తిగా మనము బయటికి వెళ్ళిపోతాం. ఇప్పుడు చాలా మందిని నేను గమనిస్తూ ఉన్నాను. ఈ పరిసర ప్రాంతాల్లో దేవుని పరిచర్యలో కొనసాగుతూ ఏమండి పరిచర్య నడిపించి కూడా ఆ యొక్క పరిస్థితి నుండి దాటిపోయినటువంటి, అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని సన్నిధిలో దేవుని కొరకు నిలబడినప్పుడు ఆయన పెట్టేటువంటి పరీక్షలో గనక మనం నిలబడలేకపోతే దేవుని మార్గం నుండి పూర్తిగా తొలగిపోతాం. అందుకే ఇక్కడ మాట అన్న చూడండి, నేడు మీరు ఆయన శబ్దం విన్నప్పుడు కోపం పుట్టి. ఎప్పుడు ఈ మాట ఎక్కడదనంటే, అరణ్యములో మోషే ద్వారా విశ్వాస సమూహముగా నడిపించబడుతున్న ఇశ్రాయేలీలు చేసినటువంటి తప్పు అది. మరలా భక్తుడు పౌలు హెబ్రీ సంఘానికి ఆ మాట ఎత్తి చూపిస్తూ, ఆ రోజు మీ పితరులు అరణ్యములో దేవుని మాట విన్నప్పుడు హృదయాన్ని కఠినం చేసుకున్నారు, ఆ మాట వినలేదు, కోపం వచ్చింది దేవునికి. ఇప్పుడు మీరు ఆ పని చెయ్యొద్దు, చేయకుండా అన్న చూడండి, మీ పాపం వలన కలుగు భ్రమ చేత. పాపం ఏం చేస్తుందంటే మనిషిని భ్రమ పెడుతుంది. ఆ భ్రమ చేత ఎవడు కూడా కఠినపరచబడుకున్నట్లు నేడు అనే సమయం ఉన్నప్పుడే ప్రతిదినము ఒకడొకడు బుద్ధి చెప్పుకోవాలి. ఎందుకంటే మనకు ఒక విశ్వాసం ఉంది మొదటి నుంచి, దృఢమైన విశ్వాసం. ఆ విశ్వాసాన్ని ఏం చేయాలా, అంతము మట్టుకు గట్టిగా పట్టుకోవాలి. నువ్వు మధ్యలో విడిచిపెట్టేసావా, దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోతావు. ఆ విశ్వాసంలో నడవలేక వెనుకకు జారిపోయావా, దేవుని యొక్క దీవెన కోల్పోతావు. చూడండి, ఈ స్థిర విశ్వాసం యొక్క ముఖ్య లక్షణాలు ఏంటంటే, ప్రారంభంలో చెప్పాను, దేవుని మీద అచంచలమైన నమ్మకం ఉండాలి. కారణం ఏంటంటే, సత్యమైన సంగతులను చూడకపోయినా మనం నమ్మగలగాలి. అది అచంచల విశ్వాసం అంటే. నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, అచంచలమైన విశ్వాసం అంటే చూడకపోయినా కూడా చెప్పాలి. చూడకపోయినా ఈ పని ఎవరు చేయలేదు చెప్పండి, ఎవరు చేయలేదు బైబిల్ గ్రంథంలో? తోమ. ఏమండి, శిష్యులందరూ ఉన్నారు, ప్రభు వచ్చాడు, ఆయన లేడు. మరలా ఆ శిష్యులు చెప్పినప్పుడు ఆయన అంటాడు కదా, నేను ఆయన చూస్తే కానీ నమ్మను, ఆయన గాయాల్లో వేలు పెడితే నమ్మను అన్నాడు. అది స్థిర విశ్వాసము కాదు, అచంచలమైన. అంటే చూడండి, ప్రభుతో 3.5 సంవత్సరాలు ఉండి కూడా తోటి వారు చెబుతున్న మాట నమ్మలే. ఈరోజు మనలో కూడా చాలా మంది అలాంటి వారు ఉన్నారు, తోమాలు. ఏమండి, అచంచలమైన విశ్వాసం అంటే దాని అర్థం ఏంటంటే, సత్యమైన సంగతులు అనగా దేవుని గూర్చిన మాట ఏదైతే ఉందో దానిని మనము చూడకపోయినా కూడా చెప్పాలి, నమ్మాలి. అందుకే ప్రభు అంటాడు, చూచిన వారికంటే చూచిన వారికంటే చూడని వారే ధన్యులు. ఎందుకంటే చూడకపోయిన వారు నమ్ముతున్నారు కనుక వారిలో ఏముందంట, ఆ విశ్వాసం స్థిరంగా ఉంది. రెండోది ఏంటంటే, మన చుట్టూ ఉన్న పరిస్థితులతో ఏమాత్రం నిమిత్తము లేదు, అసలు లెక్కలేదు. మన చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నా కూడా దేవుని వాగ్దానాలను నమ్మి జీవిస్తూ ఆయన కొరకు ఎదుర్కోవడం. ఎందుకంటే నేను గత దినాలు చెప్పాను, దేవుని రాకడ చాలా సమీపంగా ఉంది. ఆ సమీపంగా ఉన్నప్పుడు దేవుని యొక్క ఆ బహుమానాలు మనం పొందుకోవాలంటే ఏమండి, సిద్ధంగా ఉండాలి. ఆయన రాకడ వచ్చినప్పుడు సిద్ధంగా ఉండి దేవుని వాగ్దానం నమ్మి ఆయనను ఎదుర్కోవాలి. పరిస్థితులు ఎలా ఉన్నా కూడా పౌలు భక్తుడు చెప్తున్నట్లుగా చివరి వరకు మనము నమ్మకంగానే జీవించాలి. ఇది నీతిమంతుడు జీవించే మార్గం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి కదా, హల్లెలూయా. పరిస్థితులు ఎలా ఉన్నా కూడా చివరి వరకు నమ్మకంగా జీవించే వ్యక్తి ఎవరునంటే నీతిమంతురాలుగా ఉన్నవారు మాత్రమే. అది వారు జీవించే మార్గం. కారణం ఏంటంటే, కష్టకాలంలో కూడా నేను చెప్పినట్లుగా వారు ప్రభు కొరకు నిలబడేలాగా చేస్తుంది ఆ విశ్వాసం. శ్రమలు వచ్చినప్పుడు కూడా ప్రభు కొరకు నిలబడతారు. గడిచిన దినాల్లో నేను కొంతమంది భక్తులను జ్ఞాపకం చేశాను. అందులో విలియం కేరీ గారు ఒకరు. ఏమంటే, ఇంగ్లాండ్ దేశం నుండి భారతదేశానికి వచ్చి దేవుని కొరకు స్థిరంగా నిలబడ్డాడు. భార్య చనిపోయింది, కుమారుడు చనిపోయాడు.
ఆయన కట్టిపెట్టిన బైబిల్ ప్రింట్ యొక్క మిషన్ అంతా పాడైపోయింది. ఆ గోడౌన్ కాల్ చేశారు. ఆయన నిలబడడానికి అవకాశం అయినా కూడా ఏమంటే దేవుని మీద మొక్కవోని విశ్వాసంతో, అనగా స్థిర విశ్వాసంతో నిలబడగలిగాడు. కలకత్తా నగరంలో తెలుగు బైబిల్ అనువాదంలోనికి తీసుకురావడానికి ప్రభు కృపనిచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక తెలుగుతో పాటు ఇంకా 40 భాషలలోనికి బైబిల్ ఆయన అనువదించాడు. అది ఇంటికి మార్చుతున్నానంటే, పరిస్థితులు ఎలా ఉన్నా కష్టకాలంలో సహితం ప్రభు కొరకు నిలబడేలా చేస్తుంది మనలో స్థిర విశ్వాసం ఉంటే కనుక. ఏమండి, మరల జ్ఞాపకం చేస్తున్నాను, ఇటువంటి పరిస్థితులనైనా దేవుని సత్యాన్ని, వాగ్దానాలను వదలకుండా పట్టుకోవడం వెనుకడు వేయకుండా నిలబడాలి. దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు, అనుదినం మనకు సత్యాన్ని బోధిస్తున్నాడు. సత్యం అంటే ఏంటి చెప్పాను? సత్యం అంటే ఏం చెప్పాను? గత దినాల్లో వాక్యమే సత్యం. ఏమండి, ఆ సత్యాన్ని బోధిస్తూ ఉన్నాడు, వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానాలను, సత్యాన్ని పట్టుకోవడం, ఏమాత్రం కూడా వెనుకడు వేయకుండా నిలబడడం, చివరి వరకు మనము సహనం కలిగి ఉండేలా చేస్తుంది మనలో స్థిర విశ్వాసం ఉంటే. దేవుని స్తోత్రం కలుగును గాక. వాస్తవానికి మనలో సహనం చాలా తక్కువ, ఓర్పు తక్కువ. కానీ ఒకవేళ మనలో ప్రభు ఆశిస్తున్నటువంటి విశ్వాసం స్థిరంగా ఉంటే గనక ఏమండి, అదేం చేస్తుందంటే మనలో సహనాన్ని కలిగి చేస్తుంది. గమనించాలి, స్థిరమైనటువంటి అవిశ్వాసము లేక స్థిర విశ్వాసం మనలను అంతము వరకు కూడా నిలిపి ఉంచుతుంది ప్రభువులో. అదే కదా రెండో భాగంలో చెప్పిన మాట అదే. మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టాలి. ఈ స్థిర విశ్వాసం ఏం చెప్తుందంటే, మనకు దేవుని మీద ఎడతెగకుండా నమ్మకం ఉంచుకోవాలని, ఆ నమ్మకములోనే కొనసాగాలని, పాపానికి దూరంగా ఉండాలని, దేవుని వాక్యానికి దగ్గరగా ఉండాలని, క్రైస్తవులు ఇతర క్రైస్తవులను, విశ్వాసులతోటి విశ్వాసులను ప్రోత్సహిస్తూ ఒకరినొకడు బుద్ధి చెప్పుకుంటూ ఒకరినొకడు ప్రేమించుకుంటూ ఉండాలని బోధిస్తూ ఉంది స్థిర విశ్వాసం. ఈరోజు నేను అనుకుంటున్న బహుశా ఈ 3 కూడా మనలో చాలా కొరతగా ఉన్నాయి. చూడండి, దేవుని గురించినటువంటి విషయాలు, ఆత్మ సంబంధం విషయాలు మనలో కొరతగా ఉన్నాయి అని అంటే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను, మనలో ఉన్న విశ్వాసం స్థిరంగా లేదు. చూడండి, మనము ఒక చిన్న ఉదాహరణ చెప్పి నా సందేశాన్ని ముగిస్తాను. మనం ఎప్పుడు కదలకుండా ఉంటాం ఇంట్లో? మనం ఎప్పుడు కదలకుండా ఉంటాం ఇంట్లో? చెప్పాలి. మనకు అనారోగ్యం వచ్చినప్పుడు, లేకపోతే నడవలేని స్థితిలో కదలకుండా ఉంటాం. ఆ కదలలేని స్థితిలో మన ఆలోచనలు కానీ, మన తలంపులు కానీ, మన హావభావాలు కానీ విభిన్నాలుగా ఉంటాయి. ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదటి వచ్చే సందేహం ఏంటంటే, నాకు ఎందుకు ఈ బాధ? మొట్టమొదటి వచ్చేటువంటి ప్రశ్న. రెండోది ఏంటంటే, ఒకవేళ దెబ్బ తగిలింది అనుకోండి, ఇది ఎప్పుడు తగ్గుతుంది? మూడవది ఏంటంటే, నేను ఎందుకు ఈ పరిస్థితిలో పడి ఉండాలి? ఇలాంటి సందేహాల్లో మనం ఉంటాం. ఎందుకు మాట చెప్తున్నానంటే పిల్లరా, దేవుని యొక్క సన్నిధిలో ఎడతెగక ఆయన మీద నమ్మకం ఉంచినప్పుడు మనలో ఈ స్థిర విశ్వాసము అలాంటి ప్రశ్నలకు తావు ఇవ్వదు. మనలో ఉన్న విశ్వాసము స్థిరంగా ఉంటే ఏమండి, పరిస్థితులు ఎలా ఉన్నా కూడా మనము నిలబడగలుగుతాం దేవుని కొరకు. అదే నీలో నాలో ఉన్న నిజమైన విశ్వాసం. ఇది దేవుని చేతిలో మనకు మేలు చేయడం గల కారణమవుతుంది. మరలా జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఈ స్థిర విశ్వాసం ఏం చెప్తుందో మనకంటే, మనము దేవుని పైన నమ్మకం ఉంచాలి, ఆ నమ్మకంలోనే కొనసాగాలి, పాపానికి దూరంగా ఉండాలి, దేవునికి దగ్గరగా ఉండాలి. క్రైస్తవులు ఇతర క్రైస్తవులను లేక విశ్వాసులు మరొక విశ్వాసులను ప్రోత్సహించాలి, ఒకరినొకడు బుద్ధి చెప్పాలి, ఒకరినొకడు ప్రేమిస్తుందని బోధిస్తుంది. కారణం ఏంటంటే, ఈ ప్రక్రియ దేవుని చేతిలో మనకు మేలుకు కారణమవుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, యథార్థమైన విశ్వాసి తన విశ్వాసంలో అంతము వరకు సాగిపోవడం ద్వారా మాత్రమే మనకు కనిపిస్తాడు, మధ్యలో విడిచిపెట్టాడు. చూడండి, క్రైస్తవుడిగా విశ్వాసుగా ఏదో ఒక ప్రారంభం ఉంటే సరిపోదండి. క్రైస్తవుడిగా విశ్వాసుగా ఏదో ప్రారంభించడం అంటే సరిపోదు, చివరి వరకు దానిలోనే కొనసాగాలి. గత ముందు దినం చెప్పాను నేను, ఒక మాట జ్ఞాపకం చేశాడు ప్రభు. ఒకడు గోపురం కట్టింప గోరినలా
చెప్పాను కదండి. దానిని కొనసాగించడం కావాల్సింది తన యొద్ద ఉన్నదో లేదో అని చూసుకొని ముందుకు వెళ్తాడు. ఒకవేళ మధ్యలో ఆపేస్తే ఏం చేస్తారంట? హేళన చేస్తారంట. ఆ మాట మరి గత మంగళవారం జ్ఞాపకం చేశాను మీకు. బహుశా యోహాను సువార్త, లూకా సువార్తను కూడా చూద్దాం ఒకసారి, చూడండి అన్నమాట. లూకా సువార్త 14:28 ప్రార్థన చేసుకుందాం. లూకా సువార్త 14:28 చూడండి త్వరగా. ఒక గోపురము కట్టింపగోరిన యెడల దానిని కొనసాగించుటకు చూచుండి తగులుబడి మొదట లెక్క చూచుకునడా, చూచుకుని యెడల అతడు దాని పునాది వేసి ఒకవేళ దాన్ని కొనసాగింపలేకపోయినందున చూచు వారందరూ ఈ మనుష్యుడు కట్టడానికి మొదలు పెట్టాడు కానీ కొనసాగింపలేకపోయినని అతన్ని చూసి ఎగతాళి చేయసాగుతాడు. విశ్వాసి తన విశ్వాసములో ఏదో ఒక ప్రారంభం ఉంటే సరిపోదు. ఆ ప్రారంభించిన విశ్వాసపు యాత్ర అంతం వరకు కూడా గట్టిగా ఉండాలి. అలా లేకపోతే నువ్వు నిజమైన విశ్వాసవి కాదు. నీలో ఆ స్థిరత్వము లేదు. ఒకవేళ మనము స్థిరంగా గనక దృఢంగా కనుక మన విశ్వాసాన్ని చేపడితే, అంతవరకు చేపడితే గనక పౌలు భక్తుడు అన్నాడు, క్రీస్తులో పాలిభాగస్తులం. దేవుని స్తోత్రం కలుగును కాక. అంతం వరకు రెండు వాక్య భాగాలు ఉంటే రెండే మాటలు చెప్పి ముగిస్తాను నేను. ఒకటి, అంతం వరకు మన విశ్వాసాన్ని గట్టిగా చేపడితే యోబు ఏదైతే కోల్పోయాడో మరలా రెండంతలుగా దాన్ని పొందుకున్నాడు. ఈ నూతన నిబంధనకు వచ్చేసరికి మన విశ్వాసము, మనలో ఉన్న ఆ స్థిర విశ్వాసాన్ని అంతం గట్టిగా చేపడితే క్రీస్తులో పాలిభాగస్తులం అవుతాం. ఇక్కడ యోబు విషయంలో గమనిస్తే భూ సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకున్నాం. నూతన నిబంధనకు వచ్చేసరికి ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు పొందుకుని క్రీస్తులో ఉంటాం. ఎప్పుడు? మనలో ఆ స్థిరమైన విశ్వాసం ఉన్నప్పుడు. కనుక ఈ రాత్రి ఈ మాటల చేత మరి బోధించబడుతున్న మనం కడ వరకు లెక్క వాక్యం చెప్తున్నట్లుగా అంతవరకు కూడా మన విశ్వాసాన్ని గట్టిగా చేపట్టుకుని స్థిరంగా నిలబడుతూ దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. తలలో ఉంచి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేద్దాం. మహోన్నతుడ మీకు వందనాలు. తిరిగి 14వ దినములో స్థిరమైన విశ్వాసం గురించినటువంటి విషయాలు యోబు గారి జీవితం ద్వారా పౌలు భక్తుడు హెబ్రీ సంఘానికి తెలియజేసినట్లుగా, ఒకవేళ మా జీవితాలలో అలాంటి విశ్వాసం లేదేమో, ఏదో నామకార్థంగా ఏదో ఆచారంగా సాంప్రదాయమైన విశ్వాసంతో ముందుకు వెళ్ళిపోతున్నామేమో. నాయన, యోబులో ఉన్న స్థిర విశ్వాసం, ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెడుతున్నటువంటి దృఢమైన విశ్వాసం కలిగి నుంచున్నాడు. నాయన, ఆయన శ్రమలు వచ్చినా కూడా కదలలేదు ఆ విశ్వాసం నుండి. నాయన, అదిగో పౌలు భక్తుడు చెప్తున్నట్లుగా మేము మాకున్నటువంటి ఆ విశ్వాసాన్ని అంతవరకు చేపట్టితే గట్టిగా పట్టుకుంటే నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన క్రీస్తులో పాలిభాగస్తులమై మీరు మా కొరకు ఏర్పడిన స్వాస్థ్యములు ఉంటామనేటువంటి ఒక హెచ్చరికను మీరు ఇస్తున్న నీకు స్తోత్రాలు. ఈ రాత్రి విన్న వాక్యము ద్వారా మాలో ఉన్న విశ్వాసము స్థిరంగా ఉందా లేదా అని ఒకరికొకరు నా తండ్రి పరిశీలన చేసుకుని ఆ విశ్వాస యాత్రలు ముందు కొనసాగే భాగ్యం దయచేయండి. ఘనత, మహిమ, సమస్త ప్రభావము మీరు మాత్రమే పొందండి. యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. మంచిది పిల్లల సమయంలో ప్రకటనలు విందాం. సంఘ అధ్యక్షులు ప్రియులు అనిల్ మాస్టర్ గారు ప్రకటనలు తెలియజేస్తారు. 14వ రోజు మనం ఉన్నాం. ఈ 14th డే మరి పాస్టర్ గారి ద్వారా చక్కనటువంటి వాక్యం మనలో విన్నాం, స్థిర విశ్వాసము. ఇక్కడ 2 వాక్య భాగాలు పాస్టర్ గారు చూపించారు. యోబు యొక్క స్థిర విశ్వాసం చూసాము. అదేవిధంగా అపోస్తలుడైన పౌలు కూడా స్థిర విశ్వాసం గురించి చెప్తూ ఉన్నాడు. యోబు ఒకడు అంటారు, నన్ను చంపినను కూడా నేను ఆయన కొరకే నేను జీవిస్తాను, ఆయన కొరకే కనిపెడతాను అన్నాడు. అంటే దాన్ని బట్టి మనం ఏం గ్రహిస్తాం? ఆయనలో ఉన్నటువంటి విశ్వాసం ఎలా ఉందట? స్థిరంగా ఉంది. అయితే ఈ స్థిర విశ్వాసం ఉంటే మనం ఏంటి గ్రహిస్తామంటే, కష్టాలు మనకు వచ్చాయనుకోండి, ఆ కష్టాలలో స్థిరత్వం పొందుతాం. ఆ కష్టాల్లో మనం కాన్ఫిడెన్స్గా ఉంటాం. ఎప్పుడు ఆయనలో మనం ఉంటే స్థిర విశ్వాసం. ఆ విశ్వాసం సడలిపోకూడదు. నీకు బలహీనత వచ్చినా, ఏదైనా కష్టం వచ్చినా ఆ విశ్వాసం అలాగే ఉంటే, యోబు ఏం పొందాడు? చివరికి ఆయనకు వచ్చిన 2 ఆశీర్వాదం పొందాడు కదా. యోబు తన కష్టం వస్తే ఆ విశ్వాసాన్ని
వదిలిపోలే. స్నేహితులు వచ్చారు, అందరు చెప్పారు, భార్య అవన్నీ ఉంటుంది, అయినా సరే ఆ విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. కాబట్టి ఎందుకట అంతం వరకు ఆ యొక్క విశ్వాసం చూశాడు. కాబట్టి ఆయన ఏంటంటే చివరిలో రెండింతల ఆశీర్వాదం ఉంచినట్టు చూస్తాం. అదే మనకి రెండవ రిఫరెన్స్ చూస్తే అదే స్థిర విశ్వాసం కలిగితే మనకి ఏంటంటే క్రీస్తులో ఏమవుతాడట, పాలి భాగస్థులు అవుతాం. రెండు డిఫరెన్స్. ఒకటోది ఏంటంటే రెండింతల ఆశీర్వాదం పొందాడు. ఇక్కడ ఏంటంటే క్రీస్తులో డైరెక్ట్గా క్రీస్తులో పాలి భాగస్వామ్యం పొందినట్టుగా మనం చూస్తాం. అయితే ఈ స్థిర విశ్వాసం ఉండటం వల్ల మనకి ప్రయోజనాలు కూడా చెప్పారు. ఏంటంట, నమ్మకం వస్తుంది. అదేవిధంగా ఒకటి దూరం అవుతాం, ఇంకోటి దగ్గర అవుతాం. ఏది దూరం? పాపానికి దూరం. ఏది దగ్గర అవుతాం? వాక్యానికి దగ్గరగా అవుతాం. ఎప్పుడు స్థిర విశ్వాసం కలిగి ఉంటే. అదేవిధంగా ఈ స్థిర విశ్వాసం ఉండబట్టి మన ఇతరులకు మనం ఏం చేయాలట, ప్రోత్సహించాలి కూడా, ప్రోత్సహించేటట్లుగా కూడా ఉంటాం. అట్టి రీతిగా మనం ఉండాలని ఈరోజు చాలా చక్కగా పాస్టర్ గారు చెప్పారు. ఒకసారి చప్పట్లు కొడుతూ పాస్టర్ గారికి మరి వందనాలు తెలియజేస్తూ, ఇలాంటి స్థిర విశ్వాసం ఉంటే మనకి ఏమొస్తుందట, విజయం కూడా వస్తుంది. యోబు ఏ విధంగా విజయం పొందాడు. మరి మనకి మరికొన్ని విజయాలు మనం తెలుసుకోవాలంటే రేపు సాయంత్రం టాపిక్ ఏంటి, విజయం. ఆ యొక్క 6:30కి మరలా కలుసుకుందాం. మరి స్పందన గురించి కూడా మీరు అందరూ కూడా ప్రిపేర్ అవ్వాలని కోరుతూ, చివరిగా ఒక స్వస్థత ప్రార్థన. మరి దీపిక ప్రధానం తన పేరు గుర్తుంచుకోండి, ప్రార్థన గుర్తు చేసుకోండి. ఐసీయూలో ఉందట, సతీష్ గారు చెప్పారు. మరి తన గురించి ప్రార్థన చేద్దాం. తన పేరేంటి, దీపిక ప్రధానో. తను పూర్తిగా స్వస్థత ఉండేటట్టు, ఏదైతే మనం ఈరోజు తెలుసుకున్నాం కదా విశ్వాసం, స్థిర విశ్వాసం, తనలో కూడా ఆ విశ్వాసాన్ని దేవుడు కలుగు చేయలాగిన, మనం తన ద్వారా ఒక మంచి సాక్ష్యం కూడా వచ్చేలాగిన ఇక్కడ ప్రార్థన చేద్దాం. ముగింపు ప్రార్థన. ఇంటికి వెళ్ళాక మనం పడుకునేటప్పుడు కూడా ఈ ప్రార్థనలో మరి తన పేరు దీపిక ప్రధానం, తన గురించి కూడా ప్రార్థన చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. అందరం లేచి నిలబడదాం. ముగింపు ప్రార్థన. ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో ఈ 14వ దినపు కూటాన్ని ముగించుకుని 15వ దినం కొరకు సిద్ధపడదాం. ప్రార్థనలు ఏకీభవించండి. మరి అధ్యక్షులు చెప్పినట్లుగా మరి చిన్న కుమార్తె దీపిక ప్రధానం, ఆమె కొరకు ప్రార్థన చేద్దాం. మరి దేవుడు పరమ వైద్యుడు కనుక ఆయన పరిశుద్ధమైన గాయపడిన హస్తము చాపి ఆమెకు సంపూర్ణ స్వస్థత ఇచ్చులాగున మనందరం కూడా కలిసి ప్రార్థన చేద్దాం. మహాగణుడును మహోన్నతుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. 14 దినాలు నా తండ్రి నీ మమ్మను బలపరిచి నడిపించి నీ వాక్యము చేత స్థిరపరుస్తున్న విధానం కొరకు నీ స్తోత్రాలు. ఈ దినము కూడా నా తండ్రి మాలో ఉన్న విశ్వాసము స్థిరంగా ఉండాలని, ఆ విశ్వాసమును అంతం వరకు గట్టిగా చేపట్టాలని, తద్వారా నాయన అనేక వాగ్దానాలు, దీవెనలు, ఆశీర్వాదాలు కలుగు చేస్తామని తెలియజేసాము. నీకు స్తోత్రాలు. విత్తబడిన వాక్యము విన్నాము మేమందరము శ్రద్ధగా. అయితే నా తండ్రి విని వెళ్ళిపోయే వారికి కాకుండా వాక్యానుసారంగా జీవించగలిగే కృప దయచేయండి. మరి సమయంలో ప్రత్యేక ప్రార్థన అవసరం కొరకు ప్రార్థన చేస్తున్నాం నా తండ్రి. మరి కుమార్తె దీపిక ప్రధాన కొరకు ప్రార్థన చేస్తున్నాం ఆయన. మరి సహోదరులు డాక్టర్ సతీష్ బెహర్ గారు వైద్యం ద్వారా తన కుమార్తె శ్రీకాకుళం ప్రాంతంలో వైద్యం అందుకుంటా ఉంది. మరి ఆమెకున్నటువంటి బలహీనత తీవ్రమైనదని ఆయన, బలహీనత నుండి విడుదల కావాలని మేము ప్రార్థన చేస్తున్నాం నాయన. తన తల్లిదండ్రులు దూర ప్రాంతమును వచ్చారు నాయన, వారు తెలియని ప్రాంతంలో వైద్యం అందుకుంటుండగా నా తండ్రి ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు మరి శ్రేష్టమైన వైద్యం వారికి అందించి ఆ కుమార్తెలో ఉన్నటువంటి శరీర బలహీనత ఏదైతే ఉందో నాయన, అదిగో నీ పరిశుద్ధ నామములో వైద్యుల ద్వారా తొలగించమని ప్రార్థన చేస్తాం. ఆ కుమార్తెకి నాయన సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి నాయన మరలా మరి సతీష్ గారి ద్వారా ఒక మంచి సాక్ష్యము వినగలిగే కృప చూపించండి నాయన. మాకు నా విశ్వాసం ద్వారా ప్రార్థిస్తున్నాం. మరలా మేము గృహాల దగ్గర వెళ్ళి ప్రార్థనలు కొనసాగుతూ ఆమె కొరకు ప్రార్థించి కృప దయచేయండి. ఈ రాత్రి వచ్చిన బిడ్డలందరూ దీవించండి. రాలేని వారికి మరొక తరుణం దయచేయండి. ఘనత మహిమ మీరు పొందండి. యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను మా తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మరణవసరాలను మేము క్షమించి ఉన్న ప్రకారము మరణములు క్షమించు. మమ్మల్ని శోధన తెక్క అదృష్టమును తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనవి మా తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ సహవాసము, సన్నిధి, కాపుదల ఈరోజు మనకు, మన కుటుంబాలకు, సంఘానికి
ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం వీక్షిస్తున్నటువంటి సంఘ బిడ్డలకు, బంధువులకు, అదేవిధంగా మరి అనారోగ్యమైనటువంటి కుమార్తె దీపిక ప్రధానకు సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి బలపరిచి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలండి. దేవుడు మనందరిని దీవించును గాక.